అప్పుడు ప్రభు అంటున్నారు, మోషే ఎందుకు ఆగిపోయావు? సాగిపో, నువ్వు సాగిపో, సముద్రంలోకి నువ్వు వెళ్ళు, సాగిపో అంటున్నారు ప్రభు. ఈయనకి పాపం ఎలా ఉంటుంది చూడండి, ఆ రాయి కనపడతాను అడ్డుగా ఉంది, తొలగిపోలా, నువ్వు సాగిపో. అప్పుడు ప్రభు నీ చెయ్యి పైకెత్తు, నీ చెయ్యి పైకెత్తు. బలమైన తూర్పు గాలిని ప్రభు విడుదల చేశారు, సముద్రము పాయలైపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతకంటే ఆటంకాలు, బండలు, రాళ్లు నీ జీవితంలో ఉన్న వాటిని ప్రభు తీసివేయగలరు, వాటిని పగులగొట్టగలరు. అది పునరుద్ధాన పండుగంటే. ఇంత బలము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్న మనం ప్రతిదానికి భయపడి 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 దేవునికి దూరం అయిపోతున్నాం. నువ్వు విశ్వాసముతో మాట్లాడు, నువ్వు వాక్యము తీసుకుని మాట్లాడు, అది ఎలా జరుగుతుందో చూడు. ఇది ప్రభు మాట. నువ్వు విశ్వసించకుండా, ఆశపడకుండా, వాక్యాన్ని నమ్మకుండా ప్రార్థన అని ఏడుస్తా ప్రార్థన చేస్తే ఏం జరగదు. నువ్వు విశ్వసించు, ఆశపడు. నీ కష్టమును, నీ రాయిని, నీ ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూసి దేవుని వాక్యము ప్రయోగించు, ఆ సముద్రము చీలిపోతుంది. మీరు నమ్మినట్లయితే అలాంటి ప్రయోగాలు మీరు చేయండి, అది మీకు ఆశీర్వాదకరం అవుతుంది, దేవునికి మహిమకరం అవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.